1వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితాలలో మనము చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. ఎన్నో బాధ్యతలు మనపై ఉంటాయి. ఈ పనులతో బాధ్యతలతో మనము అలసిపోతూ ఉంటాము. ఒక్కోసారి మనం చేయాల్సిన పనిని కూడా మనము సరిగ్గా చేయలేని పరిస్థితులు ఉంటాయి. కారణం ఏదైనా ఉండొచ్చు. మనకు శక్తి లేక, ధనము లేక, ఎలా చేయాలో తెలియక, ఎవరూ సహాయం చేయక, ఇలా ఎన్నో కారణాల ద్వారా మనకు అప్పగించిన పనులు, మన బాధ్యతలు కూడా మనము సరిగ్గా చేయలేకపోతూ ఉంటాము. మనం అనుకున్నవి చేయలేక కృంగిన పరిస్థితులలో మనం జీవిస్తూ ఉంటాము. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి అని. ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయించకుండా మన సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను ఆధారం చేసుకొని అడుగులు ముందుకు వేస్తామో మనము విజయాన్ని పొందలేకపోవచ్చు. మన పనుల భారాన్ని ప్రభువు మీద ఉంచాలి. మనం ఏ పని చేయాలనుకున్నా దానిని విజయవంతంగా పూర్తి చేయడానికి మనకు తగిన శక్తిని, బలాన్ని, ధనాన్ని, వనరులను సమకూర్చమని ప్రభువునకు మొరపెట్టాలి. నా శక్తి వలన కాదు ప్రభువా, నీ శక్తి చేతనే ఈ కార్యాన్ని జరిగించు అని ప్రార్థించగలగాలి. ఎప్పుడైతే మనము ప్రభువుని ఆశ్రయిస్తామో ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, మన ఉద్దేశాలను సఫలపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడువగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలము మా సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ అడుగులు ముందుకు వేసే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో కారణాల చేత వారు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు ప్రభువా. వారి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు తండ్రి. మా ప్రతి బలహీనత మీకు తెలుసు ప్రభువా. మీరే మాకు బలాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. మేము చేయాలనుకున్న ప్రతి పని నిమిత్తము ముందు మీ సన్నిధిలో ప్రార్థించి మీ చేత నడిపింపబడుతూ మా పనులలో మాకు విజయాన్ని అనుగ్రహించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.